కోడళ్ళైన కూతురులాగే ఉంటున్నానుగా. ఇదేనా ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? అత్తయ్య, అంటే అర్ధరాత్రి ఒక ఆడది ఒక మగాడితో కలిస్తే ఇక వేరే ఆలోచనే ఉండదా? అదేనా? ఏంటత్తయ్య ఇంత నీచంగా ఆలోచిస్తున్నారు మీరు? మనుషులేనా? నందిని చెడ్డది, నందిని చెడ్డది, నందిని చెడ్డది అనుకుంటున్నారే కానీ అసలు అసలు మీరు మంచోళ్ళేనా? అసలు మంచోళ్ళు ఇలాగే ఆలోచిస్తారా? మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎందుకెళ్ళావో చెప్పు. అది చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటి? ఎందుకెళ్ళావు? రే రుద్ర, చెప్పు. ఆ రోజు రాత్రి నేను నీ ఇంటికి ఎందుకు వచ్చానో నువ్వే చెప్పు. నువ్వే చెప్పావుగా ఈవిడ ఫాలో అయ్యి వచ్చిందని. నాకు గుర్తుంది. ఇప్పుడు అడుగుతుందిగా, చెప్పు. అది యాక్చువల్గా ఆ రోజు అమెరికా కంపెనీ వాడితో ఇంటర్వ్యూ ఉంది, ఆన్లైన్ ఇంటర్వ్యూ. మనకి ఇక్కడ నైట్ అంటే వాళ్ళకి అక్కడ డే కదా, అది ఆన్లైన్లో చేస్తారు. ఆ రోజు మీ ఇంట్లో కంప్యూటర్ ఏదో ప్రాబ్లం ఉందని మా ఇంటికి జస్ట్ ఆన్లైన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయింది, అంతే. అంతకు మించి ఏం లేదు. అర్థమైందిగా అత్తయ్య. ఇప్పుడు టైం ఎంత? 12 గంటలు పగలు. అక్కడ అర్ధరాత్రి 12 గంటలు అయి ఉంటుంది. నేను వాడింటికి వెళ్ళింది నీకు రాత్రి, కానీ అక్కడ పగలు, పట్ట పగలు. ఎందుకత్తయ్య, ఎందుకు ఇలా ఆడవాళ్ళని ఆడిపోసుకుంటారు? మీరు ఆడవాళ్లే, అర్థం చేసుకోరా? చేసుకోలేరా? నాకిప్పుడు అర్థమైంది. రైట్ రైట్ రైట్, అదే అదే కరెక్ట్. రే రుద్ర, నువ్వు వెళ్ళు. నేను నీతో చాలా మాట్లాడాలి, ఆ తర్వాత మాట్లాడతాను. నువ్వు వెళ్ళిపో, నా కంటికి కనపడకు. నువ్వు కాదు, ఫస్ట్ వీళ్ళు వీళ్ళు ఇక్కడ కనపడుతున్నారే, ఈ ముగ్గురు, వీళ్ళు బ్యాడ్ క్యారెక్టర్స్. వీళ్ళతో పోల్చుకుంటే నువ్వేం బ్యాడ్ కాదు, నువ్వు మంచోడివే. నువ్వు వెళ్ళు, వెళ్ళు. నందిని, ఇంకొకసారి ఆలోచించు. రే, చెప్పుతో కొడతాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. గెట్ అవుట్. తప్పు నాదే. ఎస్, నేను ఇలా ఉన్నాను కాబట్టే నీకు అలాంటి అనుమానం వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది. భర్త చనిపోతే భార్య పసుపు కుంకాలు బొట్టు ఎందుకు తీయాలో, ఆడదానికి వైధవ్యం ఎందుకు ఇచ్చారో అని ఇప్పుడు అర్థమైంది. భర్త చావుని నేను అనుభవిస్తున్నానని నీకు సాక్ష్యాలు కావాలి. అది అది భర్త విషయంలో రాదు. మగాడు భార్య పోయినా ఎలాగైనా బ్రతకొచ్చు, కానీ ఆడదానికి మాత్రం భర్త చావుని అనుభవిస్తుందనే సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు కావాలి. దానికోసం బొట్టు తీయాలి, గాజులు తీయాలి, పూలు తీయాలి, తెల్ల చీర కట్టుకోవాలి. కానీ నేను అలా చేయలేదు కదా. ఉద్యోగం చేయాలి, అత్తని అమ్మలా చూసుకోవాలి, ఏవేవో ఆశలు ఆశయాలు ఏడ్చాయి కదా.
దానికోసం ఇలాగే ఉన్నాను. అత్తయ్య, నాకు ఒళ్ళు బలిసో, కొవ్వెక్కో, మదవెక్కో, ఇంకో మగాడి కోసం ఇలా తయారవ్వలేదత్తయ్య. ఆడది 10 మందిలో తిరగాలంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు? నీకే ఒక వయసు రాగానే పెళ్లి చేసుంటారు. చక్కగా సింహపురి జమీందారికి కోడలు అయ్యావు. ఇంట్లోంచి బయటికి కదలకుండా కాలం గడిపేశావు. భర్త పోయినా, పిల్లలు పోయినా ఇంట్లో కూర్చొని బాధ అనుభవించావు గాని బయట పరిస్థితులు ఎలా ఉంటాయో నీకు తెలీదు. అదృష్టవంతురాలివి. కానీ అందరు ఆడవాళ్ళు నీలా ఉండరత్తయ్య. నరకం అనుభవించాను. నందిని, అమ్మ నందిని, నాకింకో పెళ్లి చేయాలని చూస్తారా? నీ కొడుకుని నేను మర్చిపోయాననుకున్నావా? ఆ రోజు నా గదిలో ఉన్న ఫోటోని నీ గదిలో పెట్టింది నా భర్తని నేను మర్చిపోయి కాదు, మర్చిపోవడానికి కాదు, నువ్వు గుర్తు పెట్టుకుంటావని, నీ కొడుకు నువ్వు చూసుకుంటావని. నీ కొడుకు రూపం నా గుండెలో నిలిచిపోయిందత్తయ్య. నా చావుతోనే అది పోతుంది. సరే, మీ ఇష్ట ప్రకారమే నేను నా భర్త చావుని అనుభవిస్తున్నట్టు నేను సాక్ష్యం ఇస్తాను. వైదవ్యం తీసుకుంటానులే. ఈ బొట్టు, ఈ గాజులు, ఇవన్నీ చూసి మీరు నన్ను అనుమానించారు. ఇవన్నీ లేకపోతే అలాంటిదే ఉండదు. అమ్మయ్యా, నందిని భర్త పోయాడు, నందిని బాధపడుతుంది, ఏడుస్తుంది అని చూసి మీరు ఆనందపడతారులేండి. సాక్ష్యం నేను ముండ మోసి మీకు సాక్ష్యం ఇస్తాను, సరేనా? పెళ్లి చేస్తారంట. పెళ్లి మహేష్, నాకు పెళ్లి చేస్తారంట్రా. మీ అమ్మ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తుంది. మహేష్, ఎక్కడున్నావురా? నేను నిన్ను మర్చిపోయానంట. ఆ రుద్రతో తిరుగుతున్నానంట. నన్ను అనుమానించారా? అత్తయ్య, నేను ఇప్పుడే కాదు, ఎప్పటికీ నీ కొడల్లే. చచ్చేంత వరకు మహేష్ భార్యనే. నా భర్త మహేషే. బాబాయ్, నీ కూతురు జానకి నా భర్తని ఎంత ప్రేమించిందో నాకు తెలీదు. నేను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. గుర్తు పెట్టుకో. నాకు పెళ్లి చేస్తారంట. నాకు పెళ్లి చేస్తారు.
దాచిన కన్నీళ్లు పంచిన కీలు బొమ్మలాట, ఇది దేవుళ్ళు చేసిన తప్పుల ఒప్పుల తోలు బొమ్మలాట. కాలాలు దాచిన కన్నీళ్లు పంచిన కీలు బొమ్మలాట, ఇది దేవుళ్ళు చేసిన తప్పుల ఒప్పుల తోలు బొమ్మలాట. ముళ్ళ కంచెల్ని దాటని కంచికి చేరని కట్టు కథలాట, గుండె గాయాలు పాడిన మౌనాలు వేసిన చిక్కు ముళ్ళ పాట. కీలు బొమ్మలాట, ఇది తోలు బొమ్మలాట, కట్టు కథలాట, ఇది చిక్కు ముళ్ళ పాట. అత్తయ్య, అమ్మా, అత్తయ్య, ఏమైంది అత్తయ్య? అత్తయ్య, ముందు కూర్చోండి. కాలు విన పట్టేసిందా? బెరికిందా? అక్కర్లేదు. కళ్ళు తిరుగుతున్నాయి అత్తయ్య, నిలబడలేకపోతున్నాను. తిరగవా మరి? మనం తిరుగుతుంటే అవి కూడా తిరుగుతూ ఉంటాయి. ఛీ! అమ్మా, అమ్మ నందిని, నన్ను క్షమించు నందిని. అత్తయ్య, ఏంటత్తయ్య? నన్ను క్షమించు నందిని, నన్ను క్షమించు. నేను తప్పు చేశాను, మహా పాపం చేశాను. అత్త అమ్మ లాంటిదంటారు, కానీ నేను నీ వ్యక్తిత్వం ముందు, నీ ప్రేమ ముందు నేను చాలా చిన్నదాన్ని అయిపోయానే. నీ మనసంతా, నీ బ్రతుకంతా నా కొడుకే నిండిపోయాడని తెలిసి కూడా నువ్వు వాణ్ణి మర్చిపోయావనుకుని అపార్థం చేసుకున్నానే. నిన్ను తిట్టాను, కొట్టాను, అసహించుకున్నాను, అంటరాని దానిలా చూశాను. ఆఖరికి నీ శీలాన్ని కూడా అనుమానించానే. నా పాపానికి పరిహారం లేదమ్మా. నందిని, నాకు నీ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు నందిని అని ఏడవాలనుందే. కానీ ఎక్కడ నీ ఆయుష్ క్షీణిస్తుందోనని ఆగిపోయానే. తప్పు చేసి అవకాశం ఇచ్చిన భగవంతుడు క్షమాపణ అడిగే అవకాశం ఇవ్వలేదమ్మా. నందిని,
నువ్వు నా కోడలివి కాదు కూతురు అంటే కాదత్తయ్య, నీ కొడుకుని అన్నావు. ఇప్పుడు చెప్తున్నాను, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టి నీకు కూతురుగా బ్రతకాలనుంది. అమ్మ నందిని, నాకు వరం ఇస్తావా? అత్తయ్య, నన్ను క్షమించండి సార్. నేను నందినిని ఇష్టపడ్డాను, తను కూడా నన్ను ఇష్టపడింది అనుకున్నాను. తన మాట తీరు, తన బిహేవియర్ నా దగ్గర ఏది దాచేది కాదు, అన్నీ చెప్పేది. తనకి నిజమైన తోడు నేనేనని చాలాసార్లు చెప్పింది. ఇదంతా ప్రేమ అనుకున్నాను, కాదని ఇప్పుడే తెలిసింది. నేనే అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ సార్. తనకు నువ్వంటే ఇష్టం లేదని నీకు నిజంగా తెలీదా? నిజంగా తెలియదు సార్, ఇష్టమనే అనుకున్నాను. ప్రామిస్. రుద్ర, అబద్ధం చెప్పావంటే 4 కోసేస్తాను. ఈ నాటకం అంతా కావాలని నువ్వు వాడింది కాదు. నిజంగా నీకేమీ తెలీదు. నీది నాటకం కాకపోతే శుభలేఖలు నందనీకెందుకు చూపించలేదు? పూజకు ముందు ఆ పూజ ఫలానా దానికి అని దాని దగ్గర ఎందుకు దాచిపెట్టావు? ఒక పక్క పెళ్లి ప్రయత్నాలు చేస్తూనే నందినితో నువ్వు యాజ్ ఎ ఫ్రెండ్ గానే మూవ్ అయ్యి మమ్మల్ని తప్పుదోవ పట్టించావు. నిజాన్ని దాచి అందరినీ మభ్యపెట్టావు. ఇప్పుడు నిజం బయటపడేసరికి ప్లేట్ ఫిరాయిస్తున్నావు. ఎవరికి తెలీదు నీ దొంగ బతుకు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూసావు. మా ఇంటి పరువు ప్రతిష్టల్ని నాశనం చేయాలని చూసావు. హరి, వీణ్ణి మామూలుగా వదలకూడదు. సార్, నేనేం చేసినా నేను నందినిని పెళ్లి చేసుకోవాలని, తను బాగుండాలని, నా జీవితంలో తనుండాలని చేశాను. ఇంతకు మించి వేరే స్వార్థం ఏమీ లేదు. నా స్వార్థం నందిని, నా ఆశ నందిని, నా ప్రేమ నందిని. తనకి నా మీద ఎలాంటి అభిప్రాయం లేకపోవచ్చు, తనకి నేనంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ నాకున్న ఒకే ఒక ఇష్టం నందిని. నందిని కోసం నేను చేస్తున్నది తప్పు అని నాకు అనిపించలేదు. నందినికి బ్రతుకునివ్వాలి, నందిని జీవితంలో నేనుండాలి. తను ఏనాడు కన్నీళ్లు పెట్టుకోకూడదు, విజయలేని లోటు ఏనాడు తనకి అనిపించకూడదు అని నేను అనుకోవటం తప్పు అని మీకు అనిపిస్తే నన్ను ఇక్కడే చంపేయండి. నేను తప్పు చేశానని నేను ఒప్పుకుంటున్నాను. ప్లీజ్ శిక్షించండి. ఇంకొక మాట నువ్వు మాట్లాడిన నేను ఒప్పుకోను. ఇప్పటికీ జీవితంలో చాలా కోల్పోయాను.
కోపాన్ని కూడా చాలాసార్లు వృధా చేసుకున్నాను. ఆనందాన్ని పారేసుకున్నాను. బాధల్ని కష్టాల్ని మనసులోనే దాచిపెట్టుకున్నాను. ఇక నా కోపాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు. ఇంకెప్పుడన్నా మా జీవితాల్లో నువ్వు కనిపించావని తెలిసినా నా కోపాన్ని రుచి చూడాల్సి వస్తుంది. వెళ్ళు. సార్, స్టిల్ ఐ లవ్ నందిని. రుద్ర అంటే ఎవరు? జోకర్ అనుకుంటున్నారా? కాలరుద్రుడు. నందినికి తెలీదు, హరిశ్చంద్ర ప్రసాద్కి తెలీదు. ఆ ఇంట్లో కేవలం దేవి, ప్రవళిక ఇద్దరికి మాత్రమే తెలుసు.